రాజధాని అమరావతి మీద జగన్ రెడ్డి కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. 1,00,000 నీచపు రాతలు రాస్తూనే ఉన్నారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రభుత్వం భూ సేకరణ కింద 2 ఎకరాల 70 సెంట్లు తీసుకుని వారికి ఎకరాకు 2,50,00,000 రూపాయలకు పైగా చెల్లింపు చేస్తా ఉంటే 1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచపు రాతలు, నీచపు మాటలు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 29 గ్రామాల ప్రజలు, రైతులు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వానికి ఇస్తే కొద్ది మందిని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించి కొద్ది మందిని సుమారు 20 ఎకరాలు అడ్డగించే ప్రయత్నం చేస్తే నాడు ఎన్ని విధాలుగా చెప్పినా నచ్చ చెప్పిన వాళ్ళు వెనక జగన్ రెడ్డి మాటలు విని మోసపోయి నిన్న ప్రభుత్వానికి తప్పనిసరైన పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని ఉపయోగించుకుని 2 ఎకరాల 70 సెంట్లు తీసుకుంటే దాని మీద కూడా పడి ఏడుస్తూ ఎలా నీచపు రాతలు రాస్తున్నారో ప్రచారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాటలు వినకుండా కొంతమంది బయటకు వచ్చి భూ సమీకరణకు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటీవల జరిగిన మీటింగ్లో పాల్గొన్న రైతుల్లో 300 మంది బయటకు వచ్చేసారు. మిగిలిన 11 మంది రైతులే. ఆ 11 మంది రైతుల దగ్గర 2 ఎకరాల 70 సెంట్లు అంటే సెంటు 5 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు 30 సెంట్ల కాడికి మిగిలిన భూమిని తీసుకుంది ప్రభుత్వం. దాని మీద కూడా విషప్రచారం. జగన్ రెడ్డి కొనసాగిస్తున్న విషప్రచారాన్ని మావగన్ వర్సెస్ అమరావతి పోటీ అంటూ మాట్లాడిన తర్వాత కూడా అమరావతి మీద విషం చిమ్మడాన్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షక మిత్రులకు కూడా. మావగన్ వర్సెస్ అమరావతి పేరు మీద ఎన్నికలకు వెళ్తాను అంటే వాగ్దానం చేసి సవాల్ చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రైతుల పేరు డ్రామాలు మొదలుపెట్టాడు. అమరావతిని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దాన్ని రాష్ట్రం హర్షించే అవకాశం ఉందంటారా? ప్రజలు అలా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని ప్రజలు హర్షించే మాట పక్కన పెట్టండి, లేకపోతే పత్రికలో లేకపోతే ప్రసార సాధనాలు పక్కన పెట్టండి, సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హర్షించలేదు. ఆయన ముఖ్యంగా రాజధాని అమరావతి మీద తీసుకున్న స్టాండు ఆత్మహత్య సదృశ్యం. ఇటువంటి స్టాండు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోకూడదు కూడాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ఎన్నికల ప్రధాన అంశం అని కూడా చెప్పి ముందుగానే సూసైడల్గా ఒక నిర్ణయానికి వచ్చేసాడు అని కూడా చెప్పాడు. వెంటనే దానికి నష్ట నివారణగా సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపారు. అదే ప్రధాన ఎన్నికల అంశం కాదు, ఇంకా అనేక అంశాలు ఉంటాయని. ఇంకా అనేక అంశాలంటే ఏముంటాయండి? మళ్ళీ పాత మద్యం విధానం తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ అన్న క్యాంటీన్లు మూసేస్తారా, భూ యజమాని చట్టాన్ని తీసుకొస్తారా? ఇలా అంటే గవర్నమెంట్ పారదర్శకంగా ప్రజల కోసం పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తారా? తర్వాత అమరావతిని ఆపేస్తామని చెప్పకనే చెప్పారు, మళ్ళీ మేము తీర్మానం చేస్తామని. దాన్ని బట్టి పోలవరం కూడా ఆపేస్తారు. ఎందుకంటే రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తాం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి. రెండోది, ఆయన అమరావతి మీద కక్ష కట్టాడండి. అమరావతిని చివరి దశలో అయినా సరే, ఆఖరికి పూర్తి నిర్మాణం జరిగినా సరే, తనకు గనక అవకాశం ఉంటే, అధికారం ఉంటే మాత్రం అమరావతిని ఒక డెడ్ అంటే దాన్ని ఒక సమాధి చేసే అంత కక్ష ఆయనలో ఉంది. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఏం పేకలేనాడు. ఇవాళ ప్రతిపక్షం కాని ప్రతిపక్షాలు ఉండి కూడా ఏం చేయగలుగుతాడు? చేయలేడు. కానీ కక్ష అయితే లోపల ఉంది, విషం కక్కుతున్నాడు. ఆ విషం కక్కటం మూలన నష్టపడుతుంది ఆయన కాదు. ఇప్పుడు అక్కడ భూసేకరణ ద్వారా తీసుకుంటుంది ప్రభుత్వం రైతుల నుంచి. ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి కాదు. ఇప్పుడు శరీరం మంద కాకపోతే ఎవడో కోసుకెళ్తే మనకేం బాధ? ఎవడదో శరీరం. ఇడుపులపాయలో ఆక్రమించుకున్న 1,600 ఎకరాలు కూడా బడుగు బలహీన వర్గాలు దేడు సొంత అసైన్డ్ ల్యాండ్స్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి దశలో కూడా ఆపటానికి ప్రయత్నించే, అది అంటారు చూసారా, దింపుడు కళ్ళెం ఆశ లాంటిది ఇది. వాళ్ళని ఎగదోసి ఆపిస్తే భూసేకరణ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం. అది ప్రజా అవసరాల కోసం ఎటువంటి ప్రైవేట్ ఆస్తులనైనా ఇళ్లనైనా దేన్నైనా సేకరించవచ్చు. దానికి కావాల్సిన నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలో కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ఇచ్చేస్తారు. ఇప్పుడు 2 ఎకరాల 70 సెంటు ఒక 11 మంది రైతుల దగ్గర తీసుకున్నారంటే దాదాపు ఒక్కొక్కళ్ళ దగ్గర యావరేజ్ మీద తీసుకుంటే 20 సెంట్లు యావరేజ్గా, కొంత ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు. కానీ అక్కడికి మీరు ఇందాక చెప్పారు 33,000 ఎకరాల రైతులు ఆల్రెడీ ఇచ్చేసి వాళ్ళు నష్టపడి వీళ్ళకి ప్రయోజనం చేకూర్చాలన్నమాట. అంతే కదండి. అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే ఆ ఫలితం వీళ్ళు పొందుతారు, కానీ వీళ్ళ పొలం మాత్రం ఇవ్వరు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక పథకం చేసేటప్పుడు, ఒక రోడ్డు వేసేటప్పుడు కొంతమంది ఇచ్చి కొంతమంది ఇవ్వకపోతే ఆ భూమిని పక్కకి తిప్పి రోడ్డు ఇంకోసాటికి తీసుకెళ్తారా? ఇవన్నీ కావాలని చేస్తున్న విషయాలండి. ఇవాళ అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రంలో అనేక సార్లు
ప్రధానమైన రహదారుల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా భూసేకరణ ద్వారా కూడా రైతుల ద్వారా తీసుకుని ప్రభుత్వం ఎక్కడ పేచీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా పిలిపించి చెబుతుంది, ఇదిగో మీ భూమి ఇంత పోతుంది, దీనికి వచ్చే నష్టపరిహారం ఇంత అని. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, నీరుకొండ గ్రామం నుంచి హైకోర్టు ఏరియా వాళ్ళు రైతులు వచ్చే నీరుకొండ నుంచి అంటే నీరుకొండ ఎక్కడ అని అడిగితే వాళ్ళకి నివ్వెరపోయారు. అయ్యా హైకోర్టు నడుస్తుంది నీరుకొండలో అని. అప్పుడు ఈయనేదో నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తానంటే, నువ్వు గవర్నమెంట్లోకి వచ్చేది లేదు చేసేది లేదులే, నీ సంగతి మాకు అర్థమైంది. వెనకటికి ఎవడో ఒక ఇది ఉందండి, ఒకడు ఊళ్ళోకి వస్తాడు, వచ్చి నేను మీ ఊరు పక్కన ఉన్న కొండ ఎత్తుతానంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ అంటారు, అబ్బా ఈ కొండ ఎత్తటం అంటే మాటల, ఇదేదో చూడాలి అంటే ఆడంటాడు 6 నెలలు నాకు మీరు అడిగింది వెళ్ళ పెట్టండి మీరు అంటే. ఒక ఇంటి అల్లుడి కన్నా ఎక్కువగా బాగా ఏది అడిగితే అది పెడతారు. అనుకున్న రోజు 6 నెలల తర్వాత రానే వచ్చింది, మనాడు లంగోటా కట్టుకుని కొండ ముందుకు వచ్చేసాడు. కొండ ముందుకు వచ్చేస్తే ఊర్లో పక్క ఊళ్ళో అందరూ కూడా ఆ ప్రాంతం అంతా వచ్చారు, ఇవాళ కొండ ఎత్తుతున్నారని. ఆడొచ్చి ఎవరన్నా నా నెత్తి మీద పెట్టమన్నాడంట. అట్లాగే ఇప్పుడు ఈయన నేను వచ్చి నువ్వు చేసేటప్పటికి అయిపోద్ది, మాకు భూసేకరణలో వెళ్ళిపోతే ఇంకా నష్టపడతామని ఆ మర్నాడే ఆ రైతులు భూ సమీకరణ ద్వారా స్వచ్ఛందంగా ఇచ్చేస్తే మాకు ఎక్కువ లబ్ధి వస్తుందని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఇచ్చేశారు. చాలా మంది వెలిపిస్తున్నారు ఇవాళ. అదే ఇప్పుడు కాకపోతే ఈయనకేంటే ఉండవల్లి పెనుమా గ్రామాల్లో ఈయనకి కొంత గ్రిప్ ఉందండి కొంతమంది రైతుల మీద. వాళ్ళని అడ్డం పెట్టి అయినా సరే కంటిలో నలుసులాగా అమరావతిని ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక బుల్డోజర్ వెళ్తున్నప్పుడు ఒక చేమ వచ్చి కనుక ఆపితే ఎట్లా ఉంటుందో, 33,000 మంది రైతులు తమ పొలాల్ని త్యాగం చేసి ఇచ్చి ఈ 11 మందో 12 మందో రైతులు ఇవ్వకుండా ఆపితే వాళ్ళందరూ నోట్లో మట్టి కొట్టుకుంటారండి. అందుకనే భూసేకరణ చట్టం ద్వారా తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఛాలెంజ్ చేసే అధికారం వీళ్ళకుంది, వెళ్ళి హైకోర్టులో చేయొచ్చు. ఆల్రెడీ మేము ఇక్కడ ఇదిగో ఈ పథకం ఈ ప్రాజెక్ట్ కోసం ఇంత సేకరణ చేసాం, ఇదిగో ఇక్కడ అడ్డం ఉందని చూపిస్తే ఏ న్యాయస్థానం కూడా వాటి మీద స్టే ఇవ్వదు, నో చెప్పదు. ఎందుకంటే క్లియర్గా చూపిస్తున్నారు కదా ప్రజా ప్రయోజనాలు. ఒకటి, వీళ్ళ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి, ఆల్రెడీ అక్కడ భూమి సేకరించి ఈ మధ్యలో కొంత బిట్ ఉంటే ఆపమని ఎక్కడన్నా చెబుతారండి. గతంలో ఇట్లాంటి కథ ఒకసారి చైనాలో కూడా జరిగింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే ఒక్కడు ఊరు దారంతా ఒకటి, ఉల్లిపాయ దారి ఒకటి అంటారు చూసారా, ఒకడు ఇవ్వకపోతే గవర్నమెంట్ కూడా ఆడనేం అనకుండా పక్కన మొత్తం తవ్వేసేసింది, ఒక 20 అడుగుల లోతు. వాడు ఇల్లు వాడు అక్కడే ఉన్నారు పైన. అట్లా ఏమవుతాడండి? ఇట్లాగే ఇప్పుడు ఇతర మార్గాలు రోడ్ల పక్కన ఉన్న స్తంభాలు అవన్నీ మరి రోడ్డు వేసేటప్పుడు తీయకుండా తీస్తే దాని మూలాన కరెంటు పోయిందంటే మరి రోడ్డు వేయాలంటే విశాలంగా రోడ్డు వేసేటప్పుడు కరెంట్ స్తంభాలు తీయాలి, పాతయి తాత్కాలికంగా తీయాల్సిందే. తీసి మళ్ళీ కొత్తవి పెద్ద చేస్తారు. అవి ఎక్కడన్నా మనం చూస్తూనే ఉన్నాం. కరెంట్ స్తంభాలు తీసేశారు, రైతులకి ఇబ్బంది అయింది అంటే మరి ఆ ప్రాజెక్టులో జరుగుతున్న పనుల్లో భాగంగా తీశారు, కానీ రైతులను ఇబ్బంది పెట్టాలని కాదు కదా. కాబట్టి సాక్షిలో రాసే రాతలకి అర్థం ఏంటి దాంట్లో? ఇప్పుడు భూసేకరణ ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సేకరణ చేయలేదా? అంటే సాక్షి రాతలు నీటి మీద రాతలు అని తెలుసు కూడా ఆ 11 మంది రైతులు ఎలా మోసపోయారనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ప్రశ్న అంటే ఇప్పుడు కిందసారి 2019లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోసపోయింది కదండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని 5 కోట్ల మంది ప్రజలు మోసపోయినప్పుడు 11 మంది రైతులు అంటే ఆ మోసపోయిన ఘట్టాలు తెలుసుకోవడం ఈ 11 మంది ఎలా కుర్తులో పడ్డారని అట్లా ఎప్పుడు ఉంటారండి. ఇట్లాంటి గుడ్డి భక్తులు అంటారు, మూఢ భక్తులు అంటారు చూసారా. అక్కడ ఏమీ విషయం లేదని తెలిసినా ఆ మూఢ భక్తుల్లో ఉన్న మైండ్లో ఉన్న ఇది పోదు. ఇప్పుడు తర్వాత అవసరమైతే వాళ్ళకి డబ్బులతో కూడా వాళ్ళకి మీకు నేను సపోర్ట్ ఇస్తాను, మీరు అడ్డం పెట్టండి కాలు అంతే, మీకు ఏదన్నా నష్టమైతే నేను చూసుకుంటాను అంటాడు. కానీ చూస్తాడా అంటే చూడ్డం. ఇప్పుడు మొన్న నీరుకొండ రైతులు ఏమైంది, మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఇచ్చారు కదా, వీళ్ళు కూడా ఇంకో రోజు బాబు సేకరణ చట్టం వద్దు మేమే వెళ్ళి మళ్ళీ సిఆర్డీఏలో కలిసి వాళ్ళే సెటిల్ చేసుకుంటారు. అంటే ఇవాళ అయిపోయింది సేకరణ, అయిపోయింది చట్ట ప్రకారం అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు రైలు వెళ్ళిపోయిన తర్వాత పట్టాలు ప్లాట్ఫామ్ నుంచి అప్పుడు వెళ్తే ఏం ఉపయోగం లేదుగా. ఇప్పుడు ఆ రైలు వెనకాల పరిగెత్తే ఆయాసం తప్ప ఏం రాదు. అది ముందే కనుక ఉండి శుభ్రంగా ఏసీ బోగిలోకి ఎక్కి కూర్చుంటే సమీకరణలో హాయిగా అన్ని జరిగాయి వాళ్ళకి రాస మర్యాదలు, ఇంటికే వచ్చే చెక్కులు. ఇప్పుడేమైంది? రెండింటికి చెడ్డ రేవడంటారు చూసారా. జగన్మోహన్ రెడ్డికి ఒకటేనండి, ఎట్లయినా సరే అమరావతిని చివరి శ్వాస అంతే. అందులో భాగంగానే ఈ ప్రయత్నం. కానీ ఏదో అంటారు చూసారు, అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని. ఇట్లాంటి ఒక 10 మంది, ఒక డజన్ మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిని ఆపాలని కనుక ప్రయత్నిస్తే ఇవాళ వచ్చిన ఆ 11 సీట్లు కూడా రేపు రావిక రాకపోవటం ఒకటి బొక్క బార్ల పట్టమే అంతే. ఆ రైతులు నష్టపడతారు అంతే.
ఇప్పుడు ఆయన ఇడుపులపాయలో ఇది భూములు పావు, తర్వాత యలహంక ప్యాలెస్లు పావు, ఇంకా ఇతర సాట్ల ప్యాలెస్లు అవన్నీ సేఫ్గానే ఉన్నాయి ఆయన తాడేపల్లి ప్యాలెస్తో సహా. కాబట్టి ఎవరో పొలాలని జోదం ఆడుతున్నాడు ఈయన వాళ్ళ భవిష్యత్తుతో. కానీ అది వాళ్ళు తెలుసుకోవాలి. మీరు అన్నారు చూసారా, ఇంత చూసి కూడా ఎందుకు మోసపోతున్నారంటే మోసపోబట్టే కదా ఆ 11 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ 33,000 చీఫ్ మినిస్టర్గా వస్తాడని ఎవరు ఊహించలేదు. దాని వలన కొంత నష్టం జరిగింది. భూసేకరణ నోటీసులు ఇచ్చిన ముందు కూడా బ్రతమాలు చెప్పారండి అధికారులు వెళ్ళి, మీరు నష్టపడతారు, భూసేకరణ మీకు కరెక్ట్, భూసేకరణ ఇవ్వండి అని చెప్తే కూడా వినలాడు. 2 బెరీజ్ టేబుల్స్ వేసి వాళ్ళు చూపించారు, ఇదిగో భూ సమీకరణ ద్వారా మీకు ఎకరానికి ఇంత వస్తుంది, అదే భూసేకరణ ద్వారా ఈ ప్రొసీజర్తో ఇట్లా వస్తుంది, వచ్చే డబ్బులు కూడా మీకు ఇమీడియట్గా రావు, ఇక్కడైతే మీకు ఇదిగో ఇంత ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థల పట్టాలు భూములు కానీ తర్వాత కమర్షియల్ భూమి ఇంత ఇస్తాము అని క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేరణ వెనకాల ఉన్నప్పుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఎందుకు వింటారు? చూద్దాం ఏం జరుగుతుందని. మరీ గమ్మత్తుగా 2 సెంట్లు భూమి కోల్పోయిన రైతు వలవలలాడుతా మాట్లాడుతున్నాడు ఆయన, నాకు బుక్ చేసి నా పంట అంతా నాశనం అయిపోయిందని. 2 సెంట్ల పంట పండించి ఆయన జీవితాన్ని గడుపుతాడని అనుకోవాలా? మరి మిగిలిన 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళ భూముల్లోనే రాజధాని రావాలి, మా భూములు ఏమి ఇవ్వకుండానే మేము దాని ఫలితాలు అనుభవించాలి. ఇప్పుడు చెట్టు ఏమో అవతల ఉంటుంది, కొమ్మ వీడు ప్రహరీలోకి వస్తుంది. వాళ్ళని పిలిపించుకుని ఆ 11 మంది రైతులు అంటే ఆ పిలిపించిన రోజు 20 మంది 25 మంది వచ్చారండి. ఆ పిలిచి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తింగరబాబు చూసి సుమారుగా మిగతా వాళ్ళని తెలిపారు. 14 మంది వెళ్ళిపోయి ఇచ్చేసుకున్నారు భూములు. వాళ్ళు 11 మంది మిగిలారు. ఆ రోజు అంత రెచ్చగొట్టిన మనిషి నిన్న భూసేకరణ చేస్తామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ రాలా, అడుగున ప్రయత్నం చేయలా, న్యాయ సహాయం చేస్తానన్న పొన్నవల సుధాకర్ రెడ్డి కూడా రాలా, కనపడలా. మరి కోర్టు నుంచి స్టే తీసుకురావచ్చుగా. స్టే ఎట్టా ఇస్తారండి? స్టే ఏదైనా ఆ ప్రయత్నంలో చేయాలి, కానీ నిజంగా అక్కడ ఏదైనా దుర్బుద్ధితో ప్రభుత్వం చేస్తే కోర్టులు కూడా అర్థం చేసుకుంటాయి. కానీ అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఈ పక్క సర్వే నంబర్లన్నీ సమీకరణ ద్వారా తీసుకుని ప్రాజెక్ట్ పని అక్కడ రాక వచ్చి వీళ్ళ భూమి అడ్డం వచ్చినప్పుడు అప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోకపోతే మరి మొత్తం అంతా నిలబడిపోతాయి కదా పనులన్నీ. ఒక్కడి కోసం రైలు ఆపలేరు కదండి. అందరూ ఎక్కేశారు, ఒకడెక్కలేదు, నేను ఎక్కనంటున్నాడు. సరే నువ్వు ప్లాట్ఫారం మీద ఉండరా బాబు, ఎక్కిన వాళ్ళతో రైలు పంపించాలి కదా. ఇప్పుడు అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 11 సీట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు 11 మంది, జగన్ రెడ్డి 0 అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా.